ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఎన్నికల తేదీలు విడుదల క్లారిటీ ఇచ్చినటువంటి ఎన్నికల సంఘం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు ఆకతాయిలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీని గురించి ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న షెడ్యూల్ తప్పుడు ప్రచారం అని కేంద్ర ఎన్నికల సంఘం అయితే తెలిసి చెప్పింది. లోక్సభ ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు. దాని గురించి ఇలా సోషల్ మీడియాలో వివరించడం, దానికంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటిస్తామని ఎన్నికల సంఘం వివరించింది. ఇలాంటి ఫేక్ న్యూస్లను నమ్మే ముందు ఒకసారి ధృవీకరించుకోవాలని అధికారులు అయితే తెలియజేశారు. దీని గురించి ట్విట్టర్ వేదికగా వెరిఫై బిఫోర్ యువర్ యాంప్లిఫై అనగా అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది. కొందరు ఆకతాయిలు మార్చి 28 నామినేషన్ల స్వీకరణ అని, ఏప్రిల్ 19న పోలింగ్ అని, మే 22న ఓట్ల లెక్కింపు అని, మే 30న కొత్త ప్రభుత్వం అంటూ వార్తలు అయితే షికారు చేస్తున్నాయి. అసలు అసెంబ్లీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ ప్రకటించే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలను వెల్లడిస్తుంది. ఏ రాష్ట్రాల్లో ఎప్పుడు జరుగుతాయని, ఏ తేదీల్లో ఎన్నికలు ఉంటాయని, ఓట్ల లెక్కింపు ఎప్పుడని, నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు, ఓటర్లంతా ఎంతమంది ఉన్నారు, పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది వివరాలు కూడా అన్ని విషయాలు అయితే తెలియజేస్తాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ప్రజలు ఎవరు నమ్మొద్దని ఈసీ కోరింది. ఏప్రిల్, మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తుందని, అతి త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపింది.